श्री परमात्मने नमः। अतः द्वितीयोऽध्यायः सांख्ययोगः। श्री भगवानुवाच वेद विनाशिनं नित्यं ययेनमुजमव्ययं कदं स पुरुषस्पार्थ खं घातयति हन्तिकम्। तात्पर्యం శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పారు. నిన్న చెప్పారు కదా, ఆత్మకు చావు లేనిది, ఒకరి చేత చంపబడదు, ఒకరిని చంపదు, అది శాశ్వతమైనది, అదే దాని యొక్క నిజస్థితి, అది తెలుసుకోమని చెప్పారు కదా. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఈ అర్జునుడు ముందు శ్లోకంలో నేను యుద్ధం చేయనని చెప్పారు కదా, దానికి సమాధానంగా నేను చంపను, నా తోటివారు, నా బంధువులు వాళ్ళు, నేను వాళ్ళని ఎలా చంపుతాను కృష్ణ, వాళ్ళందరూ నా గురువులు కదా, తాతలు కదా, నా రక్త సంబంధికులు కదా, నేనైతే వాళ్ళందరినీ చంపని యుద్ధం చేయకుండా ఉండిపోవడం మేలు అని అన్నారు కదా. దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు ఎవరిని చంపుతున్నావు, నువ్వు చంపేది ఏంటి, నాశనం కానిది అంటే నువ్వు చంపబడేది ఏది అని అడిగారు. అంటే నువ్వు శరీరాన్ని చంపుతున్నావు, కానీ వారి లోపల కూడా ఆత్మలే ఉన్నాయి కదా, శరీరం లోపల నీ శరీరంలో కూడా ఆత్మ ఉంది కదా. సో నువ్వు ఆత్మ అనేది నువ్వు చంపినా చంపబడేది కాదు కదా, అర్థమైందా? అంటే నువ్వు నీ శత్రువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, ఎదుటి వ్యక్తులను చంపుతున్నావు కదా. ఈ శ్లోకంలో ఈ యుద్ధం గురించి చెప్తున్నారనమాట. యుద్ధం అనేది ధర్మ ప్రకారంగా వెళ్ళాలి కాబట్టి దానికి సంబంధించి చెప్తున్నారు. నువ్వు వాళ్ళని ధర్మం కోసం వాళ్ళని చంపుతున్నావు, కానీ వాళ్ళనేం చంపట్లేదు. వాళ్ళలో ఉన్న ఆత్మ అనేది స్థిరంగా ఉంటుంది కదా, ఆత్మ అనేది నీతో చంపబడదు, అలాగే నిన్ను చంపదు కూడా. ఆత్మ అనేది నిజస్థితిగా స్థిరంగా ఉంటుంది. కాబట్టి యుద్ధం చేయు అర్జున, అలాగా దీనంగా ఉండకు, ధీరుడి లక్షణం ఇది కాదు, యుద్ధం చేయు, ఈ సంబంధాలతో భయపడి చేయకుండా ఉండకు. ఎందుకంటే నీ చేత ఆత్మ చంపబడదు, నువ్వు చంపేది కేవలం అంటే నువ్వు యుద్ధం చేసే శరీరంతోనే, బయట ప్రాపంచికంగా బయటన ఉండే వాటితో యుద్ధం చేస్తావు. ఆ లోపల ఉన్న ప్రత్యక్షంగా లోపల ఉన్న ఆత్మతో నువ్వేం చేయలేవు. ఎందుకంటే ఆత్మ అనేది స్థిరంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఆత్మని చంపలేవు. వారి ఆత్మలు ఎప్పటికైనా స్థిరంగానే ఉంటాయి, అవి నిజస్థితిలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.